గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ముందుగా స్వాగతం పలుకుతూ అలాగే మీ ప్రియతమ నాయకుడు గ్రామ స్థాయి నుంచి సర్పంచ్గా సింగిల్ బాలసింగ్ చైర్మన్గా ఈరోజు ఎమ్మెల్యేగా విప్పుగా కూడా ఉండి పుట్టినరోజే మన ప్రియతమ నాయకుడిని మీ ప్రాంతాన్ని పిలిపించుకున్న ఐలయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలతో పోయినసారి డిసెంబర్ మన గౌరవ ముఖ్యమంత్రి వారు పుట్టినరోజు కూడా ఇక్కడికి వచ్చి ఆ తర్వాత మనం మూసి పర్యటన వెళ్ళడం జరిగింది. ఈరోజు మళ్ళా దాదాపు 1000 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపనతో పాటు మీ అందరినీ ఈరోజు ఇక్కడ కలుసుకోవడం, ఇక్కడ మాజీ పార్లమెంట్ సభ్యునిగా మీరందరూ నాతో పాటు ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారిని మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని కష్టపడి గెలిపించిన మా తమ్ముళ్లకు అక్కలకు చెల్లెళ్లకు నాయకులకు బాధాభివందనాలు చేసుకుంటూ వేదికమైన నాయకులు ఇప్పుడే ఐలయ్య గారు అందరు పేరు చెప్పిను, పథకాల గురించి ఐలయ్య గారు కూడా చెప్పిను. మిగిలిన విషయాలన్నీ కూడా ఎవరు చెప్పాలి? మన రాష్ట్ర రథసారథి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా మీ అందరికి కూడా ఒకటే మాటిస్తున్నాం. ఆ రోజు నన్ను గెలిపించిండు, ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా మీరే జేబులోకి వెళ్ళి మనిషికి 100 రూపాయలు వేసుకొని ఎంపీగా గెలిపించాం. గెలిచిన రోజే ఆ రోజు చెప్పినాం. మనం యాదగిరి గుట్ట ర్యాలీలో మనం ఏం చెప్పినాం? నెక్స్ట్ టైం ఎమ్మెల్యేగా ఐలయ్య గారిని 50,000 మెజార్టీతో గెలిపియాలని నేను ఆ రోజు పిలిపిస్తే ఒక 137 ఓట్లు మాత్రమే తక్కువ వచ్చినాయి. అంటే లక్ష్మీనరసింహస్వామి అంత పవర్ఫుల్, 137 ఓట్లే తక్కువ వచ్చినాయి. ఆ విధంగా కష్టపడ్డ నాయకులు మీ అందరికి కూడా అండగా ఉంటామని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, ఎంపీగా ఉన్నప్పుడు 100 కోట్లు పెట్టి జీడికల్ ఫ్లైఓవర్ కానీ, వంకంపల్లి ఫ్లైఓవర్ కానీ, ఇక్కడ ఏ కార్యక్రమం ఉన్న పిఎంజేఎస్ఓతోనే కానీ దాదాపు 200 సార్లు ఎంపీగా నేను రావడం జరిగింది. మీ దగ్గరికి ఐలయ్య గారు ఏ చిన్న కార్యక్రమం ఇచ్చినా రావడం జరిగింది. ఏ ఇంట్లో సంతోషం ఉన్నా, ఏ ఇంట్లో బాధ ఉన్నా ప్రతి కుటుంబంలో మీలో ఉన్నాం. అందుకనే నాయకులు అందరూ కూడా ఉన్నారు. నేను ఒకటే మీ అందరికీ మాటిస్తున్నాను, తప్పకుండా చెప్పిన కార్యక్రమాలు, చెప్పని కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రి, మన జిల్లా వాస్తవ్యులు, నీటిపారుదల మనం మేనిఫెస్టోలో సన్నపి చేపిస్తామని చెప్పలే. ఇవాళ పేదవాడు మన హుజూర్నగర్లో స్టార్ట్ చేసినప్పటికెళ్ళి కోటీశ్వరులు తినే బియ్యం, గతంలో రేషన్ షాప్ బియ్యం అమ్ముకునే వాళ్ళు ఇవాళ ఎంత సంతోషంగా 2 పూటల సన్న బియ్యంతో ధనవంతుల్లాగా ఆనందం మన మేనిఫెస్టోలో పెట్టామా? చెప్పని ప్రతి కార్యక్రమం అందుబాటులో చేస్తామని మీ అందరికి కూడా మాటిస్తూ, గంధంవల్ల రిజర్వాయరే కాదు మీ అందరికి ఒక విషయం చెప్పాలి. మనకి ఎక్కడ బోర్ వేసినా మూసినే పడతాయి. 500 ఫీట్లు వేస్తే నీళ్లు పడవు, కానీ వాసన మాత్రం మూసి వాసన వస్తుంది. మనం ప్రభుత్వం రాకముందే చెప్పినాం, ఏ ఊర్లో కూడా మిషన్ భగీరథ పైప్ లైన్ ఏమేలే. నేను వెంటనే మన సీతక్క గారికి చెప్పినాం. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పగానే 210 కోట్లు శాంక్షన్ చేయడం, నేను సీతక్క గారు వచ్చి మన యాదగిరిగుట్ట స్వామివారి పాదాల దగ్గర శంకుస్థాపన చేసినాం. 60% పనులు కూడా అయిపోయినాయి. వచ్చే 3 నెలల్లో ప్రతి ఇంటిని కూడా మంచినీళ్ళు ఇస్తామని గెలిచిన 2 నెలల్లో 210 కోట్లు తెచ్చుకుంటా ఐలయ్య. ఈ ఐలయ్య గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. వారు పుట్టినరోజు సందర్భంగా మళ్ళా ఎమ్మెల్యే గెలిపిస్తారు మీరు, కానీ ఆయన ఎంత పట్టుదల అంటే ఒక పని ఉందంటే పట్టుకోడు. మొన్న కాలువలు సగం వదిలిపెట్టిపోతే రాత్రి 11 గంటలకు నన్ను పెద్దలు తుమ్మన్ నాగేశ్వరరావు గారిని తీసుకుపోయి ఓ కెనాల్ దగ్గర నీళ్ళు వదిలిపెట్టించిండు. 2 మిషన్లు కిరాయి తీసుకొని 90 లక్షలు సొంత పైసలు ఖర్చు పెట్టుకొని 90 గ్రామాలకు ఈసారి పంటలు ఎండిపోకుండా నీళ్ళు అందించిండు. కరోనా సమయంలో నేను కూడా వచ్చేవాడిని. ఐలయ్య గారు ప్రతిరోజు ప్రతి తండాలో కరోనా బాధితులు తన వంతుగా సాయం చేస్తున్నాం. అందుకని తప్పకుండా
ఆయన నాయకత్వంలో వచ్చే నెలలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒక జడ్పీటీసీ ఒక సర్పంచ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆలయంలో పోకూడదని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారు మంత్రులు మన హెల్త్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి గోడౌన్స్ ఇచ్చినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ముఖ్యంగా చామల కిరణ్ రెడ్డి గారితో పాటు మీ ప్రియతమ నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మీకోసం ఏ విధంగా కష్టపడడం మీ అందరికీ తెలుసు. అందరం ఉన్నాం మీ అమ్మడి. ఈ ప్రభుత్వం ఈ 5 ఏళ్ళే కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా ఉంటాం మనం. అందుకనే మనం ఒకటే చెప్తున్నాం, మనం చెప్పిందే చేస్తాం తప్ప మోసం చేయం. దళితుని ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే తల తీసేసుకుంటా, 3 ఎకరాలు ఇస్తా అని దరిద్రం మాటలు మాట్లాడం. మనం చేసేదే చెప్తాం. మంచి నీళ్ళే ఇయ్యలే. యాదగిరిగుట్టకు 100 సార్లు వచ్చినావు, 100 సార్లు వచ్చినావు. నీళ్ళు ఇవ్వాలని ఆలోచన ఉందా? ఇవాళ యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఇల్లు కూలగొట్టావు. ఒక్క ఇళ్ళన్నా కట్టించినవా? ఒక్క డ్రైనేజ్ కట్టించినవా? దానికి కూడా మున్సిపాలిటీకి కూడా నిధులు ఇప్పిస్తాం. మొత్తం కట్టిన ఇల్లు ఎంత అంటే ఆలేరు కాన్ఫరెన్స్లో 100 ఇల్లు. అందులో ఎమ్మెల్యే గారి ఊరిలో 44. ఆ 44 ఇప్పటికి అట్టే ఉన్నాయి. వర్షాకాలం వస్తే అది చెరువు అవుతుంది, వర్షాకాలం రానప్పుడు బారులు అవుతుంది. అది అట్టే మిగిలిపోయినాయి. 100 ఇల్లు కూడా కట్టలే ఆలేరు కాన్ఫరెన్స్లో. ఇవాళ 5 లక్షల రూపాయలతోని, 5 లక్షలు అంటే మామూలు విషయం కాదు, 5 లక్షలతోని ప్రతి ఊరూర ముగ్గు పోసుకుంటూ ఆ పేదోళ్ళ ముఖాల సంతోషాలను చూసుకుంటూ ఇందిరమ్మ ఇల్లు పునాదులు పోసుకుంటున్నాం. అంటే ఇది అది అసలైన ప్రజాప్రభుత్వం తెలియజేసుకుంటూ మరొకసారి ఐలయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలతో పాటు వేదిక మీద ఉన్న సహచార మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎందుకంటే ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మన ముఖ్య అతిథి ప్రియతమ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఇంకా వారికి హైదరాబాద్లో వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మీ అందరూ కూడా తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ధన్యవాదాలు.